హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. సో మేము మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ కి ఓలాండ్ వచ్చామన్నమాట. ఓకే, నేను ఇది చాలా సార్లు చెప్పడానికి ట్రై చేస్తాను కానీ నాకు ఆ ఓ లెటర్ రావట్లేదు. బట్ స్వీడన్ పక్కన ఉన్న ఒక చిన్న ఐలాండ్కి వచ్చాము. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2 days స్పెండ్ చేసాము. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఎలా చేసాము మీకు ఈ వీడియోలో చూపించేస్తా. అసలు ఈ ఐలాండ్ లో మెయిన్ స్పెషాలిటీ ఏంట్రా అంటే వైట్ శాండ్ బీచెస్. అసలు చూసారా, నాకు తెలిసి స్వీడన్ లో ఈ టైప్ ఆఫ్ బీచెస్ ఎక్కడా లేదు. స్టాక్హోమ్ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఆల్మోస్ట్ 4.5 to 5 hours జర్నీ టైమ్. సో మొత్తం జర్నీ ఒకేసారి కొట్టకుండా మేమైతే దారిలో సోదర్ షాపింగ్ అనే ప్లేస్లో ఆగామన్నమాట. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంట్రా అంటే గోత్తా కెనాల్. దీని పక్కనే ఈ ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసి చాలా ఫేమస్. మీరు చూసారా, పొగలు పోతున్న ఐస్ క్రీమ్ తెచ్చిస్తారనమాట వీళ్ళు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని, డోనట్స్ అంట, ఇంకా బిస్కెట్లు అంట, అన్నీ మిక్స్ విత్ ఫ్రూట్స్ వేసి ఇస్తారు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో మీరు ఎవరన్నా ఆ సైడ్ వెళ్ళే పని అయితే మాత్రం E22 సోదర్ షాపింగ్లో ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా స్వీడన్ మెయిన్ ల్యాండ్ నుంచి ఈ ఐలాండ్కి ఈ బ్రిడ్జ్ అన్నమాట కనెక్టింగ్. సో ఈ బ్రిడ్జ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ ఎక్కడ స్టాప్ చేసి వ్యూ పాయింట్ అలా ఏం లేదు. సో వెళ్తున్నప్పుడు చూడడమే. అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వలన వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ మేము రీచ్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. కానీ అకామిడేషన్ దగ్గరలోనే బీచ్ ఉంటే అసలు వెంటనే బ్యాగులు పడేసి లేట్ అయినా సరే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఎంత బాగుందంటే ఫీల్ అలా శాండ్లో నడుస్తుంటే, అండ్ వ్యూ కూడా అద్దిరిపోయింది. మీరు నమ్మరు, స్వీడన్ లో ఈ టైప్ ఆఫ్ పార్టీ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫుల్ లైవ్లీగా ఉండే. మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్లు తినేసి ఇంకా మా అకామిడేషన్లోనే పూల్ ఉంటే ఇంకా పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు కూడా దిగారనమాట. అసలు పిచ్చి ఎంజాయ్ చేశారు. అసలు ఆ రోజంతా వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది మాకు. మేము ఉన్నది ఒక్క రోజైనా సరే అసలు చాలా ప్రొడక్టివ్గా ఎంజాయ్ చేశాము ఓలాండ్లో. ఇంకా ఆ తర్వాత అయితే అందరూ స్నానాలు చేసుకుని మధ్యాహ్నానికి లంచ్ కుక్ చేసుకుని ఫస్ట్ అట్రాక్షన్కి చూడడానికి వెళ్ళాము. ఇది బోర్గ్ హోమ్స్ క్యాజల్ అంట, బట్ రూయండ్ 1. కానీ లోపల చాలా బాగుందని మా ఫ్రెండ్ చెప్పాడు. కానీ మేము లోపలికి వెళ్ళాలా, 120 krona per person అన్నారు. సో లైట్ తీసుకున్నాము. బట్ అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంక ఇది బయట నుంచి చూసుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ అకామిడేషన్ బ్యాక్ వచ్చి అక్కడ లంచ్ చేసుకొని మధ్యాహ్నం 2 o'clockకి మిడ్ సమ్మర్ డే సెలబ్రేషన్స్ బోదా శాండ్ అనే బీచ్ లో జరుగుతున్నాయంటే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. మా బుడ్డి చూడండి ఎంత చక్కగా మిడ్ సమ్మర్ డే సెలబ్రేషన్స్ కి రెడీ అయిందో. బోదా శాండ్ అనేది చాలా చాలా ఫేమస్ బీచ్ అన్నమాట ఓలాండ్ లో. సో వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళండి. డ్రైవ్ కూడా ఇలా కంట్రీ సైడ్ లో బాగా అనిపించింది. బట్ మేము వెళ్ళేసరికి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. చాలా డిసప్పాయింట్ అయిపోయా నేను. సో పోల్ చుట్టూ మేమే తిరిగామన్నమాట బతుకమ్మ చేసుకుంటూ అలాగా. బట్ ఈ బీచ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఫుల్ ఆఫ్ వైట్ శాండ్. ఇంకా అదే కాకుండా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ బీచ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అంటే కొన్ని వాటర్ గేమ్స్ అంట. ఇంక ఇక్కడే క్యాంపింగ్ చేసుకోవచ్చు, చాలానే ఉన్నాయి. సో అలా చాలా టైం స్పెండ్ చేసి ఇంకా మొత్తానికి స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఇంకప్పుడు చూసామన్నమాట ఇంకొక ప్లేస్లో కూడా ఎక్కడో మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని. సో వై నాట్ గో దేర్ అనేసి మేము 6:30కి అక్కడ సెలబ్రేషన్స్ అంటే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడికి వెళ్ళంగానే మేమే ఫస్ట్ వచ్చాము. ఆల్మోస్ట్ ఇలా చిన్న చిన్న గేమ్స్ పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసాము. 5 krona అనుకుంటూనే ఆల్మోస్ట్ 150-200 దాకా ఖర్చు పెట్టాము. అదే కదా, జస్ట్ సైడ్ నుండి ఓపెనింగ్. ఇప్పుడు ఆ 4 గిఫ్ట్లు ఉండాలి చెప్తానా. ఒకటి వస్తే కూడా చాలరా, లాటరీలో పెట్టి తిప్పడమేనా? ఏదో వచ్చింది, నో గిఫ్ట్ ఏం లేదు, ఖాళీనా. 801 బై 1 నంబర్. ఓపెన్ చేస్తావా? ఇట్స్ ఓకే.
లక్ బేస్డ్ మీద అయితే మాకు ఎప్పుడు గిఫ్ట్లు రాలేదు. మేబీ దాని బదులు ఆ 150 ఇంకెక్కడైనా ఇచ్చిందంటే మంచిగా చాక్లెట్లు వచ్చేటివేమో. మరి మా వాడైతే ట్రై చేయని గేమ్ అంటూ లేదు, అన్నీ ట్రై చేసేసాడు, కానీ ఒక్క దాంట్లో కూడా గిఫ్ట్ రాలేదు. Come on, Arya and Terish. Hopefully you get some. పాపం వీళ్ళైతే బాగా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలు. మా టాలెంటెడ్ రోహిత్ వాళ్ళ ఆవిడ కోసం క్రౌన్ చేస్తున్నాడు. క్రౌన్ ఇలాంటి తెలివితేటలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రోహిత్. అవుట్పుట్ మా వాళ్ళు ఆన్ ద ఫ్లై క్రోన్ తయారు చేసేసారు. నిజంగా బాగుంది. హస్బెండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయచ్చు రోహిత్ నీకు దీనికి. చూస్తుండగానే జనాలంతా పోగయ్యారనమాట. సో ఇంకా మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి. మేము 7 ఇయర్స్గా స్వీడన్లో ఉంటున్నా ఇప్పటి వరకు చూడలేదు అసలు ఎలా ఉంటాయి ఏంటి అని. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను, అందులోనూ పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. మొత్తానికైతే ఈవిడ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసిందనమాట. మనకి బతుకమ్మ పాటలు ఎలాగుంటాయో వీళ్ళకి కూడా ఈ మిడ్ సమ్మర్ సాంగ్ అనేది కామన్గా ఉంది. అండ్ ఇందులో ఏంట్రా అంటే వీళ్ళు బట్టలు ఉతకడము, ఆరేయడము, మడత పెట్టడము అండ్ ఇల్లు క్లీన్ చేయడము ఇవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సాంగ్ అంట. సో అవన్నీ ఇలా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో చాలా చాలా కొత్తగా అండ్ ఎగ్జైటింగ్ అనిపించింది. అసలు ఎవ్రీడే వర్క్ని వీళ్ళు ఒక పాట రూపంలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం అనేది కొత్తగానే అనిపించింది నాకైతే. ఇలా కొంతసేపు పిల్లల రైమ్స్ని కూడా పాడుకున్నాం అన్నమాట. నాకైతే మాత్రం పార్టిసిపేట్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఆ పోల్ చుట్టూ డ్యాన్స్ వేస్తుంటే చాలా హ్యాపీగా అండ్ ఏదో చిన్నపిల్లలు గెంతుతున్నట్టు అలా అనిపించింది అనమాట. మీరు బయట నుంచి చూసి పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం అంత ఎగ్జైటింగ్ ఉండకపోవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ట్రై చేయండి. ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ద సెలబ్రేషన్స్ వేర్ ఎవర్ యు ఆర్ దేర్. ఇంకొంచెం సేపటికి మా బుడ్డిది కూడా నిద్ర లేచిందనమాట. ఇంకా దాన్ని తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేశాను నేను డ్యాన్స్లు వేయడం. ఇంకొంచెం సేపటికి అది కూడా నా చంక నుంచి దిగి పక్కన నిల్చుకొని పరిగెట్టడం స్టార్ట్ చేసింది. సో అలా ఆల్మోస్ట్ ఒక ½ an hour వీళ్ళు ఇలా పోల్ చుట్టూ డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా లాస్ట్లో ఏంట్రా అంటే పిల్లలకి గూడీస్ ఇస్తారు. ఇలా చాక్లెట్స్ని విసిరేస్తుంటే పిల్లలే కాకుండా మీరు చూసారా పెద్దవాళ్ళు కూడా క్యాచ్ పడుతున్నారు. సో ఇంకలా మిడ్ సమ్మర్ డే సెలబ్రేషన్స్ అయితే వైండ్ అప్ చేశారు. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ. నేను ఓలాండ్ వచ్చిన మెయిన్ రీజన్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మేము ఇంక ఇది ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తినేసి ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ బ్యాక్ అయ్యామన్నమాట ఇంటికి. సో అలా మా ఓలాండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నన్ను అడిగితే ఇది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనే చెప్తాను, ఎందుకంటే చాలా క్లోజ్ టు స్వీడన్ కదా. సో మీరు జస్ట్ 4 hours అలా డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. సో డోంట్ మిస్ ఇట్. సమ్మర్లో అయితే డెఫినెట్లీ వెళ్ళండి, వైట్ శాండ్ బీచెస్ని ఎంజాయ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. బెల్ ఐకాన్ నొక్కండి. సో మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్.